నమస్తే. ఇవాళ మనం పివట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. పివట్ టేబుల్ ఎలా యూజ్ చేస్తారు, ఆప్షన్స్ ఏమిటి అనేది బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మన దగ్గర రా డేటా ఉంది. ఈ రా డేటా నుంచి పివట్ టేబుల్ మనం జనరేట్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో మనకి సమ్మరీ వచ్చేస్తుంది, ఈజీగా సమ్మరీ తీయచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకి ఏ డేటాని పివట్ టేబుల్లో వేయాలో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లో వెళ్ళాలి. ఇక్కడ పైన ఇన్సర్ట్ ఉంది చూడండి, ఇన్సర్ట్లో వెళ్ళి అక్కడ పివట్ టేబుల్ అని చూడండి, అది క్లిక్ చేయాలి. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ వర్క్ షీట్ అడుగుతుంది, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అడుగుతుంది. న్యూ వర్క్ షీట్ అంటే ఇక్కడ షీట్ ఉంది కదా, ఇంకొక కొత్త షీట్ క్రియేట్ చేసి అక్కడ మనకి పివట్ జనరేట్ అవుతుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇప్పుడు ఈ వర్క్ షీట్లోనే ఎక్కడో ఒక చోట మనం పివట్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా కానీ చూడండి, న్యూ వర్క్ షీట్లో చేయండి, అప్పుడు మీకు డేటా కూడా ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక పివట్ తయారు చేయాలంటే దానికి స్పేస్ కావాలి, కొంచెం ముందు వెనక స్పేస్ కావాలి. ఎందుకంటే డేటా యాడ్ అవుతూ ఉంటుంది, రిమూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి స్పేస్ కావాలి. ఎదురుగా ఏదైనా డేటా ఉంటే డిలీట్ అయిపోతుంది. సో అందువల్ల మనము న్యూ వర్క్ షీట్లో పివట్ జనరేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ న్యూ వర్క్ షీట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక షీట్ జనరేట్ అయ్యింది. ఇక్కడ మనకి పివట్ టేబుల్ 1 అని వచ్చినది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా డేటా మనకి ఇవన్నీ ఏమంటే ఈ కాలమ్స్ అన్నమాట. కాలమ్స్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ హెడ్డింగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, మొత్తం మనం డేటా సెలెక్ట్ చేసుకునే హెడ్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మన దగ్గర డేటా ఏముందో ఫస్ట్ చూద్దాం. డేటా ఏముందనేది ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్డర్ డేటు, రీజను, ఐడి నంబరు, రిప్రజెంటేటివ్ నేమ్, ఐటెం నేమ్, యూనిట్స్, అలాగే టోటల్ అమౌంట్, యూనిట్ కాస్ట్, అలాగే టోటల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం డీటెయిల్గా డేటా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ పెడదాం. ఇంకొకటి, ఇక్కడ 4 ఉన్నాయి కదా, దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, 4 బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 బాక్సెస్లో ఇది రోస్, ఇది వాల్యూ, ఇది కాలమ్, ఇది ఫిల్టర్. సో ఫస్ట్ ఇక్కడ రోస్లో వచ్చేసి మనకి బేసిక్గా ఏ డీటెయిల్స్, టెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫార్ములాస్ ఏం వర్క్ కావు, ఇది జస్ట్ టెక్స్ట్ కాలం కోసం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రీజన్ వేసాను కదా. సో రీజన్ వేసినప్పుడు ఇక్కడ ఆ రీజన్లో ఏమేమి ఉన్నాయో అంటే యూనిక్గా, అంటే ఇందులో డూప్లికేట్స్ రావు. యూనిక్గా ఏదైతే టెక్స్ట్ వస్తుందో అదే టెక్స్ట్ని చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్. సో రీజన్లో మనకి ఏమున్నాయి బేసిక్గా అవి చూపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి వాల్యూ కాలం. వాల్యూ కాలంలో ఏముంటుంది, మనకి నంబర్స్ ఉంటాయి. సో నంబర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్స్ని ఇక్కడ వేస్తే ఇక్కడ నంబర్స్, ఇక్కడ సమ్ అయింది చూడండి. సో మనకి ఇక్కడ సమ్ మాత్రమే కాకుండా మనం ఏదైనా ఫార్ములాస్ జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లో వెళ్ళేసి ఇక్కడ సమ్ కావాలంటే సమ్, కౌంట్ కావాలంటే కౌంట్, యావరేజ్ కావాలంటే యావరేజ్, మ్యాక్స్, మినిమం, ఇలాగా. అంటే ఇప్పుడు చూడండి, నాకు కౌంట్ కావాలి, సమ్ వద్దు. ఎన్ని ఉన్నాయి కౌంట్, అందుకోండి కౌంట్ వచ్చేసింది. అంటే 43 కౌంట్, ఇక్కడ 43 కౌంట్ ఉంది. చూడండి ఎంత ఉంది కౌంట్, 43. చూడండి, కౌంట్ 43. సో మనకి ఎటువంటి వాల్యూ కావాలో అది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. యావరేజ్ అంటే యావరేజ్ చూపిస్తుంది. ఓకే, అలాగా ఇక్కడ మనకి ఏం కావాలి, సమ్ కావాలి. సో సమ్, ఇక్కడ సమ్ వచ్చేసింది. తరువాత ఇది వచ్చేసి మనకి డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి,
ఇక్కడ టోటల్ యూనిట్స్ వచ్చాయి కదా, మనకి ఎలా కావాలి ఆ యూనిట్స్ దేనికి ఏ ఐటెంకి ఎన్ని యూనిట్స్ అనేది తెలియాలి. అప్పుడు నేనేం చేశాను, ఐటెం తీసుకొచ్చి కాలంలో పెట్టాను. ఇక్కడ ఏంది బైండర్వి 722, డెస్క్ 10, పెన్ 278. సో ఇలాగన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి కాలము డివైడ్ చేస్తుంది, కాలం వైజ్గా డివైడ్ చేస్తుంది, ఐటెం వైజ్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోయింది చూడండి. సెంట్రల్లో ఏ ఐటము ఎంతెంత మనకి సేల్ అయింది అనేది కౌంట్ చూపిస్తుంది. కౌంట్ అంటే అది సమ్ చూపిస్తుంది, టోటల్. ఈస్ట్లో ఎంత వెళ్ళింది, వెస్ట్లో ఎంత వెళ్ళింది, టోటల్ ఎంత వెళ్ళింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న సమ్మరీ వచ్చేసింది. సో ఇది వచ్చేసి రా డేటా ఉంది కదా, ఈ రా డేటాలో ఒక చిన్న సమ్మరీ వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి టోటల్ వచ్చింది, టోటల్ 2121 ఉంది కదా సమ్, మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి 2121. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలం ఉంది కదా, ఇది ఫిల్టర్ కాలం అనమాట. ఇక్కడ ఏం చేస్తాం మనము, మళ్ళా మనకి ఇంకా ఎక్కువ ఫిల్టర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిప్రజెంటేటివ్స్ నేమ్స్ ఇక్కడ ఫిల్టర్లో పెడతాను. సో ఇక్కడ మనము రిప్రజెంటేటివ్స్ నేమ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఆండ్రూస్ ఎంత చేశాడు అనేది కావాలి నాకు డీటెయిల్స్. అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ రిప్రజెంటేటివ్ పేర్స్ నేమ్ల పేర్లు తీసుకొని ఫిల్టర్లో పెట్టానా, రిప్రజెంటేటివ్ పేర్లు తీసుకొని ఫిల్టర్లో పెట్టాను కదా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్ వస్తుంది. ఓకే, చూసారా ఇలాగా పేర్లు. ఇప్పుడు నాకు ఆండ్రోస్ డీటెయిల్స్ కావాలి. సో ఆండ్రోస్ని స్లైడ్ చేసుకొని ఓకే కొట్టాడు. చూడండి ఆండ్రోస్ ఏం చేశాడు, సెంట్రల్లో బైండర్ 28, పెన్సిల్ 155 సేల్ చేశాడు. అలాగే నాకు గిల్ది కావాలి, గిల్ ఏం చేశాడు, సెంట్రల్లో సేల్ చేశాడు. అలాగే మోర్గాన్ కావాలి, మోర్గాన్ ఇట్లా సేల్ చేశాడు. సో ఎంప్లాయీ వైజ్ మనకి డేటా తెలుస్తుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మోర్గాను హోవర్డ్ కలిసి ఎంత అమ్మారు, ఇదిగోండి ఈస్ట్లో ఇంత, సెంట్రల్లో ఇంత, ఇలాగా మనకి ఇండివిజువల్గా చూపించేస్తుంది. సో ఇది చూడండి అంత రా డేటాలో నుంచి మనం పివోట్ చేసినందువల్ల మనకి ఈజీగా డేటా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి టోటల్ సెంట్రల్ వైజ్ మనకి ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్స్ ఎంతెంత సేల్ చేశారనేది కావాలి రీజన్లో. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫిల్టర్లో ఉండే రిప్రజెంటేటివ్ని తీసుకొని రోస్లో వేసేస్తాను. చూడండి ఇక్కడ మనకి సెంట్రల్లో ఎవరెవరు ఎంతెంత అమ్మారు సెంటర్ వైజ్ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి డేటా తెలిసిపోతుంది చూడండి. సెంట్రల్లో ఎంత, రిప్రజెంటేటివ్ సెంట్రల్ వైజ్ ఏ సెంటర్లో రిప్రజెంటేటివ్ ఎంత సేల్ చేశాడు చూడండి, టోటల్ డేటా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇది సింపుల్గా అన్నమాట. ఇది సింపుల్గా మనం పివోట్ ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా ప్రజెంట్ అయితే మీకు పివోట్ ఎలా మనకి జనరేట్ అవుతుంది, ఏమేమి బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి డీప్గా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.